నేను చెప్పడం కాదు, అంకుల్ కూడా ఆ విషయం తెలుసు. ఇప్పుడు మరి ఆగమైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పార్టీ జెండా మోసిన వాళ్ళు, అసలు చెమటోడ్చకుండా ఈరోజు రాజ్యసభలు తీసుకొని ఈరోజు ఇంటి ఆడపిల్లలను బయటికి నెట్టేసేటట్టు ఎవరు చేస్తున్నారు వ్యవహారం, ఎందుకు చేస్తున్నారు, మరి వాళ్లకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? మరి ఈరోజు తెలంగాణ సమాజం ముందు ఆడబిడ్డలను అవమానాల పాలు చేసుకుంటూ ఆడబిడ్డలను దోషులుగా చేసే పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? కవితకు కూడా నేను ఇక్కడ నుంచి సూటిగా చెప్తున్నా, నేను ఎట్లయితే శకుని వల్ల ఇబ్బంది అయింది, వాడి వల్ల నాశనం అయిపోతుంది కుటుంబం కానీ, పార్టీ కానీ, ప్రభుత్వం కానీ అని ఎప్పటికప్పుడు నేను కాంగ్రెస్ లో ఉండి కూడా చెప్పిన. కవిత కూడా ఈ రోజు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో దయ్యాలు, మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయి, మా నాన్న దేవుడు అంది. ఆ దయ్యాల పేర్లు నువ్వు డైరెక్ట్ గా రాజకీయ నాయకులు అన్నప్పుడు చెప్పాలి. కేసీఆర్ ను కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా అలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, తమిళనాడులో జయలలిత గారు ఒక మంచి, ఆమె హీరోయిన్, మంచి లీడరు, మంచి ముఖ్యమంత్రి, మంచి అడ్మినిస్ట్రేటర్. అట్లాంటి ఆమెనే అక్కడ ఒక శశికళ ట్రాప్ లో పడి లాస్ట్ కు చనిపోయే ముందు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగే పరిస్థితిలో పడిపోయారు. నేను 2017లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ రోజు తమ్ముడు సామారాము అని చెప్పింది నేను 2017లోనే చెప్పిందండి. సేమ్ జయలలితకు పట్టిన గతే ఇక్కడ పట్టబోతుంది, అక్కడ జరిగిన పరిస్థితే ఇక్కడ జరగబోతుంది అని 9 సంవత్సరాల కిందనే నేను చెప్పిందండి. అంటే అట్లా కాదు కదా, ఇప్పుడు కేసీఆర్ అంత బలహీనుడా? ఎవరో చెప్తే అడ్జెసెంట తెలంగాణ రాష్ట్రం ఎవరన్నా లేకుండా ఆయన నేతృత్వంలో వచ్చింది కదా. మొత్తం భారత రాజకీయ వ్యవస్థను అంతటి కూడా ఆయన మార్చేసి 36 రాజకీయ పార్టీలను ఒప్పించి దిలీప్ గారు ఉన్నప్పుడు అంతటి వ్యక్తి ఇంత ఇప్పుడు ఒక వ్యక్తి కారణంగా నిర్ణయం తీసుకుంటాడా? నాకు తెలిసిందంటే కేసీఆర్ మూడుకు అనుగుణంగా సంతోష్ వ్యవహరిస్తారు తప్ప ఆయనకంటూ ఆయన వెదిరించలేరు. అనవసరంగా చాలా మంది తప్పుడు ఆరోపణలు చేస్తారంటారు. ఆయన ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఒక విషయం ఏమంటారంటే కేసీఆర్ కి అపాయింట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే దాన్ని సంతోష్ బ్లేమ్ చేస్తారు తప్ప ఆయన కారణం కాదు అంటారు. కాదా? వాస్తవం కదా? కాదండి. సంతోష్ కు నచ్చిన వాళ్ళు, సంతోష్ మెచ్చిన వాళ్ళకే అక్కడ అపాయింట్మెంట్ ఉండదు. అక్కడ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, అంకుల్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఉద్యమంలో కేసీఆర్ తో పాటు ఉన్నోళ్ళు కానివ్వండి, కేసీఆర్ సన్నిహితులు కానివ్వండి, ఈవెన్ కేసీఆర్ అక్క చెల్లెలు కానివ్వండి, ఎవరు కానివ్వండి, సంతోష్ కి ఇష్టమైతేనే, సంతోష్ నచ్చితేనే అపాయింట్మెంట్ ఉంటుంది. లేకుంటే వాళ్ళందరూ అపాయింట్మెంట్లు పూసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. ఒకటి కేసీఆర్ స్టైల్ కూడా, ఆయనకేమో ఈ ఎవరిని కలవడు, అదొక సమస్య. ఈ రమ్య గారు చెప్పినట్టుగా సంతోష్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్ సోర్స్ అవుతుంది. దానివల్ల అతనికి ఆ కెపాసిటీ ఉంటుంది, ఎవరిని తప్పియాలి, ఎవరిని రప్పించాలి అనేటువంటి కెపాసిటీ ఉంటుంది. దానివల్ల కలిసిన వాళ్ళ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ చేరాలనుకుంటే అదే జరుగుతుంది. సో అది ఇంపార్టెంట్ కదా, అనలైజ్ చేయాలంటే. ఈ పరిణామాలు కేసీఆర్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? మరి ఎలా ఉంటుంది ఈ పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసా అండి. నేను 2017 నుంచే నేను తెలంగాణ ప్రజలకు చెప్పాను. అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి గారిని ఏ పార్టీలైనా మనం తెలంగాణ ప్రజలుగా ముఖ్యమంత్రి గారు క్షేమంగా ఉండాలి అని అనుకోవాలి కాబట్టి ఈ పరిస్థితి దాపురిస్తుంది, ఈ పరిస్థితి రాబోతుందని నేను అప్పుడే హెచ్చరించిన. కానీ ఆ లోపాలు సరి చేసుకోవాల్సింది ఉండే. ఎందుకంటే ఉద్యమంలో కేసీఆర్ గారితో పనిచేసిన ప్రతి ఒక్కరిని సైడ్ చేసేస్తున్నారు. సైడ్ చేసేస్తున్నప్పుడు కవిత అయినా అప్పుడు ఆలోచించుకోవాల్సింది ఉండే, హరీష్ అయినా ఆలోచించుకోవాలి, కేటీఆర్ అయినా ఆలోచించుకోవాల్సింది ఉండే. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు? ఇప్పుడు అంకులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ లాంచ్ అయినాక ఫస్ట్ మీటింగ్ కరీంనగర్లో సింహగర్జనలో మియా బీబీ బేటా బేటీ అమెరికాలో ఉన్నారు, నా పిల్లలు రారు, నేను నా ముసల్ది పావుసేరు వండుకుంటే చాలు అన్నప్పుడు కేసీఆర్ నాకు సొంత బాబాయ్ కాబట్టి ఆయన నేచర్ తెలుసు. మా ఎవరిని కూడా టీఆర్ఎస్ పార్టీలో మీరు జెండా పట్టుకోండి, మీరు పార్టీలకు రండి, మీరు పనిచేయండి అని ఏ రోజు ఆయన చెప్పలేదు. ఎవరికి వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. ఇక్కడ కవిత, కేటీఆర్ అనేటోళ్ళు కూడా, కవిత ఇంట్రెస్ట్ గా వచ్చింది, ఇన్వాల్వ్ అయింది. కానీ కేటీఆర్ అనేటోడు మొన్న మీ జీ న్యూస్ లో భరత్ గారికి చెప్పంగానే విన్నా, యాక్సిడెంటల్ గా నేను రావాల్సి వచ్చింది 2006లో అని కేటీఆర్ చెప్పాడు. అంటే ఒక ప్రెషర్ మీద ఇక్కడ హరీష్ ను బాబాయ్ సెలెక్ట్ చేసుకునేసరికి, ఎందుకంటే కేసీఆర్ కు ఒక అవసరం సహాయంగా అన్ని పనులు దిలీప్ అంకుల్ లాంటి వాళ్ళు ఎంత క్లోజ్ అయినా, కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆ కాలంలో దిలీప్ అంకుల్ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళకి అన్ని చెప్పలేరు. మీనల్లుడికైతే కొంచెం ఫ్రీనెస్ ఉంటుంది, ఇంటిమసీ ఉంటుంది కాబట్టి
పిఏ లాగా అట్లా పెట్టుకుందామని హరీష్ను పెట్టుకున్నా. దానికి నేను ఎవరైతే చెప్పినో ఈ శశికళ ఫ్యామిలీ, శకున్ గాని ఫ్యామిలీ ఎక్కడ హైజాక్ చేస్తారో హరీష్ మేమందరము అనే ఒక పిచ్చి అభద్రత కంటే ముఖ్యంగా కూడా వాళ్ళది నడవదు అనే ఉద్దేశంలో ఇక్కడ వీళ్ళను ఇన్వాల్వ్ చేసేసి ఈ రోజు తన్నుక చచ్చే పరిస్థితి వచ్చింది. మా మేనత్త ఒక ఆమె చనిపోయిన ఆమె అన్నది కూడా 2 years బ్యాక్. మా బాబాయ్ పార్టీ కేసీఆర్ పార్టీ పెట్టినాక పార్టీ అని పెట్టిండు, చాట్ల తౌడు పోసిండు, కుక్కలు కొట్లాడుకుంటున్నట్టు కొట్లాడుకుంటారు వీళ్ళు అన్నదే నడుస్తుంది ఈ రోజు. కానీ ఒక్క ఫ్యామిలీ వల్ల ఇది ఈ కుటుంబ సమస్య కాకుండా ఈ రోజు ఇది తెలంగాణ సమస్య లెక్క ఒక పార్టీని నమ్ముకొని ఉద్యమ జెండా మోసిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు అయోమయం. ఏమైతుంది, మేమేం కావాలి, మాకెవరు భరోసా ఇస్తారు? కేసీఆర్ మౌనముని, యాక్సెస్ ఉండదు ఎక్కడికి, ఫామ్ హౌస్లోకి వెళ్ళడానికి ఫోను అంతకంటే ఉండదు. దేనికైనా కానీ ఈ శకునిగాడే A to Z. మరి ఇప్పుడు అంత గందరగోళమయమైన పరిస్థితి ఉంది కదండి. ఇది కుటుంబ సమస్య కాదు, ఇది టోటల్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబము. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలతోటి పెనవేసుకున్న పార్టీ కదా, అది ఉద్యమ పార్టీ కదా. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?